హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కాశీకి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్లో ఉన్నామన్నట్టు. మా నాన్నగారి అస్థికలు కాశీలో కలపడానికి కాశీకి అయితే బయలుదేరినాము. 11 గంటలకి ట్రైన్ అనమాట కాజీపేట రైల్వే స్టేషన్లో. సో మా అక్క వాళ్ళు ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిర్రు వాళ్ళు, సికింద్రాబాద్ నుండి. మేము వరంగల్లో ఎక్కినాం అనమాట. ఇంకా మొత్తానికైతే 5 డేస్ ట్రిప్ అండి ఇది. కాశీకి వెళ్ళడము ఎట్లా జరుగుతుందో ఏందో. ఇంకా మొత్తము 13 మెంబర్స్ అనమాట. మేము అత్తయ్య, మామయ్య, అక్క, పిల్లలు, మేము పిల్లలు అనమాట. మేము నలుగురం, వాళ్ళు నలుగురు, అత్తమ్మ, మామయ్య, మా చిన్నమ్మ, మా కాక అన్నమాట. 13 మంది అయితే వెళ్తున్నాము. ఇంకా ఫుడ్ అయితే సరిపడ తీసుకొచ్చేసినాం అన్నట్టు. ఇద్దరం అటు నుంచి మా అక్క తీసుకొచ్చింది, ఇటు నుండి నేను కూడా తీసుకొచ్చేసిన. చాలా ఫుడ్. ఇంకా మనం ఇంట్లో ఉన్నదానికంటే జర్నీలో ఉన్నప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూనే ఉంటాం కదా, ఏం చేయాలో తోయక కూడా తింటూనే ఉంటాము. సో అట్లా తినుకుంటూ మధ్య మధ్యలో బోరు కొడితే ఏదో ఒక గేమ్స్ ఆడదామనేసి లూడో ఆడుకుంటూ ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ అటు ఇటు జర్నీ అయితే కానిస్తున్నాము. ఇంచుమించుగా 24 అవర్స్ ఉండాలి ట్రైన్లో కాబట్టి ఇంకేం చేయాలో తెలియక అట్లా టైంపాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫుడ్ అయితే టైం టు టైం చూడడము, తినడము మంచిగా అదే పని అయిందనమాట. 1.5 డే మాకు ట్రైన్లో. ఫ్రైడ్ రైస్, ఇంకేమంటారు, పన్నీర్ కర్రీ, చపాతీలు, చాలా వెరైటీస్ తీసుకెళ్ళినాం అనమాట. మెంబర్స్ కూడా ఎక్కువ ఉన్నాం కాబట్టి కొన్ని ఐటమ్స్ నేను, కొన్ని ఐటమ్స్ మా అక్క వాళ్ళు తీసుకొచ్చిండ్రు. వెజిటేబుల్ రైస్ అన్నమాట ఇప్పుడు మేము లంచ్కి తినేది. మొన్న నేను అనలేదా ముసలాయన ఈడు తాపే అంటే తోలేదు కదా, మీకు అన్ని అవసరాలకి వాడుకుంటారు కదా, అది మీకు చెప్పింది. ఆయన ఉంటాడు నేను పౌడర్ అనుకున్నా, నేను కూడా రుద్దేది అనుకున్నా. ఇట్లా లంచ్ అయిపోయి ఒక నాప్ వేసి అందరు లేచిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం అనమాట ఇది. ఇంకా మా అక్క వాళ్ళు రీసెంట్ టైమ్స్లో గోకర్ణ పోయారట ట్రిప్కి. సో అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది మా పాప కోసం. అవి ఇస్తే తను ఇంకా అవి చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా డిస్కషన్ చేస్తుర్రు అన్నట్టు. ఇంకా నైట్ అయితే అయిపోయింది, తినేసినాము అందరం. తిన్న తర్వాత ఇంకా ఏమంటారు, డైలీ రొటీన్ అనమాట. స్కిన్ కేర్ చేసుకుంటున్నారు మా వాళ్ళందరూ. చూడు ఏం చేస్తుర్రో. మొత్తం అమ్మాయిల కంటే ఎక్కువైపోయింది అబ్బాయిలకే సోకు. సో స్కిన్ కేర్ చేసుకుంటున్నారు అందరు ఇంకా పడుకునే ముందు. ఎంత ఉంటాయి అంత స్టంటింగ్ ట్రైన్. ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ అయిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్, ఇది డే 2 అనమాట. అందరు లేచి ఎట్లా కూర్చున్నారో చూడండి. నేను కెమెరా పెట్టగానే ఏం చేయాలని అన్నీ అడుగుతారు. గుడ్ మార్నింగ్ చెప్పండి మా వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్కి అంటే చెప్తున్నారనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో. మంచు పడుతుంది అనమాట బయట, మొత్తము ఫుల్ మంచు పడుతుంది.
పావు గంట అవుతుంది. మస్తు మంచిగా అనిపిస్తుంది జర్నీ అయితే. అటు చూసుకుంటూ ఇట్లా ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ చూడండి మా ఫ్లెట్స్ కట్టుకొని చలికి ఇంకా తట్టుకోలేక మంచిగా ఫోన్లో సినిమా పెట్టుకొని చూస్తారు అన్నట్టు వాళ్ళందరూ. ఇంకా తర్వాత ఇప్పుడైతే ప్రయాగరాజ్ వచ్చిందండి. అక్కడ కాసేపు ఆగిందనమాట, ఒక ½ అవర్ ట్రైన్ అయితే. ఇంకెక్కడ ఆగకుండా అక్కడైతే ఆగింది. మేము కూడా కొంచెం అక్కడ దిగి ట్రైన్ దిగి రైల్వే స్టేషన్లో కొంచెం ఇటు అటు దిగినామన్నట్టు. కాళ్ళన్నీ కూర్చుంటూ ప్రయాగరాజ్ స్టేషన్ కూడా చూసినట్టు ఉంటుంది అనేసి చూసినామన్నట్టు. రైల్వే స్టేషన్లో పిల్లలైతే ఇక ఫోన్ ఇచ్చారు. అట్లా అంతేనా? सिकंदराबाद से चलकर वाराणसी पंडित दीनदयाल उपाध्याय जंक्शन के रास्ते दानापुर को जाने वाली. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అని ఆనందం అవుతుంది. కూర్చొని విసుగు వస్తుంది అన్నట్టు. ఇక అందరికి 1.5 డే కదా, కదలకుండా కూర్చోవాలంటే కష్టమే. కాకపోతే జర్నీ మంచిగానే అనిపిస్తుంది, కానీ అయినా కూడా తొందరగా వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఫైనల్గా వారణాసి రైల్వే స్టేషన్ దిగేసినామన్నమాట. మధ్యాహ్నం దిగినప్పుడు ఏమైంది నాకు తెలిసి టైం. అప్పుడైతే దిగి ఇంకా ఆటోలు మాట్లాడుకొని సత్రానికి అయితే పోతున్నాం. ఒక్క ఆటోలో ఎంతమంది ఎంత లగేజ్ ఒకసారి చూడండి. మా 13 మంది లగేజ్ 2 ఆటోలలో పోయినామన్నట్టు అందరం కలిసి. ఇది వారణాసి సిటీ అన్నమాట. ఇంకా పోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి సాయంత్రము ముందు కాశీకి వెళ్ళగానే కాలభైరవ గుడికి పోవాలన్నట, అది సెంటిమెంట్. సో ఇంకా నైట్ టైం బాగుంటుంది అనేసి మేము వెళ్ళగానే టైం వేస్ట్ చేసుడు ఎందుకని ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా కాలభైరవ టెంపుల్కి అయితే పోతున్నాం అన్నమాట. ఇది కాలభైరవ టెంపుల్. అక్కడ గుడేదో రోడ్డేదో షాప్ ఏదో ఏం అర్థమవుతలేదు అన్నట్టు. కాశీలో సందులు అట్లున్నాయి చూడండి. ఇది లైన్ అన్నమాట అక్కడికి టెంపుల్కి. అక్కడనే వెహికల్స్ పోతూ ఉంటాయి. హారన్ సౌండ్స్ భయంకరమైన హారన్ సౌండ్స్. అవైతే ఎట్టకేలకు 2-3 గంటలు లైన్ కట్టి కాలభైరవ దర్శనం అయితే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. మేము గుడికి వెళ్ళే ముందు అక్కడ ఆవ నూనె ఏమేమో ఇచ్చిండ్రు, పూజా సామాన్లు కొంచెం. అవన్నీ ఆవ నూనె తిప్పుకొని అక్కడ టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఆయిల్ పోయాలట. దిష్టి పోతుందని చెప్పిండు అన్నట్టు. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కాదు, షాప్ వాళ్ళు. అక్కడ చాలా మోసమే ఉంది నాకు తెలిసి. మాకు టెంపుల్లో తొందరగా లైన్ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళిండు, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిండు అనమాట ఒక ఆయన. ఇంకా మేమైతే మళ్ళీ లైన్ కట్టి 3 అవర్స్ పైన పట్టింది మాకు. లైన్ కట్టి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ కాంచి లైన్ కట్టినాం అన్నట్టు. మళ్ళీ ఇక ఇట్లుంటాయి అన్నమాట అక్కడ సందులలో లైన్లు కట్టడం. అబ్బా అసలు ఆ సందులు చూస్తే అయితే పరేషాన్ అయిపోవాల్సిందే, అట్లున్నాయి ఆ సందులు. చూడురి లైన్, ఇదే లైన్ అన్నమాట. అసలు టెంపుల్ దగ్గరికి పోయేదాకా అది టెంపుల్ అని మనకు అర్థమే అవుతలేదు అన్నమాట. ఇండ్లలోనే టెంపుల్, సందులలోనే టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. సో ఫైనల్గా కాలభైరవ టెంపుల్ అయితే ఎంటర్ అవుతాం అన్నట్టు. మనం చూడండి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. భైరవ స్వామి దర్శనం చేసుకుంటే నేను కూడా చాలా బాగా అనిపించింది. టెంపుల్ పోయినాక టెంపుల్ అయితే ఇంకా అక్కడ స్వీట్స్ పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి మందు పోస్తారండి స్వామివారికి ఇక్కడ నైవేద్యం. ఫైనల్గా లైన్ కట్టి భైరవ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళి ఇంకా బయటకు వచ్చేసరికి మాకు ఏమంటారు చుక్కలు కనబడ్డాయి అన్నట్టు. కాళ్ళ నొప్పులతోటి లైన్ కట్టేసి ఏదైతే నేను పడ్డ కష్టానికి అయితే దర్శనం అయినాక చాలా హ్యాపీ అనిపించింది అన్నట్టు. సో డే 1 అయితే కాలభైరవ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ బయట అక్కడక్కడ కొంచెం షాపింగ్ చేసి వచ్చినాం బయటకైతే. ఇక కాశీ అనగానే శారీస్ కదా. వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు మీద మ్యాగీ తిన్నాం. ఫుల్ ఆకలి అవుతుంది అప్పటికే. ఇక్కడ మ్యాగీ ఉందన్నమాట ఎక్కడ చూసినా. సో మ్యాగీ అయిపోయింది నెక్స్ట్ డే.